హలో ఆల్, వెల్కమ్ టు ఫిల్మ్ క్రిష్. ఇప్పుడే పుష్ప ది రూల్ మూవీ చూడడం జరిగింది. అండ్ ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే టికెట్ ప్రైజెస్ ₹1000 టూ మచ్. ఇది అంత పెట్టి మూవీ చూసాక మూవీ నచ్చిందా లేదా అని చెప్పుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని, ప్లీజ్ సపోర్ట్ చేయండి. పుష్ప ది రూల్ అండ్ మూవీ నచ్చిందా అంటే ఎస్, మూవీ నచ్చింది. మూవీలో కొన్ని నెగటివ్స్ కూడా ఉన్నాయి. ఈ కంప్లీట్ వీడియోలో ఖచ్చితంగా అవి కూడా డిస్కస్ చేస్తాను. సో ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. సో మూవీ ఎట్లా ఉందో ఒక ఐడియా వస్తుంది. అండ్ స్టోరీ విషయానికి వస్తే పార్ట్ 1 లో పుష్ప సిండికేట్ హెడ్ అవుతాడు. ఆ సిండికేట్ ని ఎట్లా రూల్ చేసినాడు మనం ఈ మూవీలో చూడొచ్చు. సర్నేమ్ వచ్చిన ప్రతిసారి ఎమోషనల్ యాంగిల్ కూడా ఉంటది మూవీలో కంప్లీట్ గా. అండ్ మూవీ పాజిటివ్స్ విషయానికి వస్తే అల్లు అర్జున్ ఆయన క్యారెక్టర్ గానీ పర్ఫార్మెన్స్ గానీ ఫైర్ అంతే, వన్ మ్యాన్ షో, ఎక్కడ తగ్గలేదు. ఫుల్ టు మాస్ జాతర కంప్లీట్ గా పుష్ప వరల్డ్ లోకి తీసుకెళ్లిపోతాడు. అండ్ మూవీలో రష్మిక మందన్న కూడా పర్ఫామ్ చేయడానికి చాలా స్కోప్ కూడా ఉంది. అండ్ చాలా బాగా పర్ఫామ్ కూడా చేసింది. అండ్ చాలా ఇంపార్టెన్స్ కూడా ఇచ్చినారు. పుష్పకి శ్రీవల్లికి కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ గా స్క్రీన్ మీద చాలా బాగా కనిపించారు. వాళ్ళిద్దరు చాలా బాగా పర్ఫామ్ కూడా చేసినారు. అండ్ బీజిఎం గురించి చెప్పాలి, బీజిఎం చాలా బాగుంది. అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. అండ్ ఒక కిసెక్ సాంగ్ బట్ తప్పించి అన్ని సాంగ్స్ కూడా ఆల్మోస్ట్ బాగానే ఉన్నాయి. అండ్ ప్రొడక్షన్ వాల్యూ, సెట్ వర్క్స్ కంప్లీట్ గా మన పుష్ప వరల్డ్ లోకి తీసుకెళ్లిపోతాయి. మూవీ పార్ట్ 1 కంటే చాలా గ్రాండ్ గా ఉంటది. మూవీ మాస్ కమర్షియల్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు నెగటివ్స్ గురించి మాట్లాడుకుందాం. మూవీ 3 hours 20 minutes ఉంది. కొన్ని ప్లేసెస్ లా డిస్కషన్స్ ఎక్కువైపోయి ల్యాగ్ చేసిన ఫీలింగ్ వస్తూ ఉంటది. అయినా కూడా కంప్లీట్ క్లైమాక్స్ లో ఉన్నప్పుడు ఇన్కంప్లీట్ ఫీలింగ్ గా ఉంటది. అండ్ చాలా వరకు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని కూడా ఇన్కంప్లీట్ గా ఆపేసిన ఫీలింగ్ వస్తూ ఉంటది. అండ్ షికావత్ ని, సునీల్ ని, అనసూయని అండ్ జగపతి బాబు వీళ్ళందరూ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. ఇంతమంది విలన్ సైడ్ ఉండి కూడా ఒక్కరు కూడా అల్లు అర్జున్ కి టకాఫార్ లాగా బిల్డ్ చేయలేదు వాళ్ళ క్యారెక్టర్స్ ని. అసలు వీళ్ళందరి క్యారెక్టర్స్ వేస్టెడ్ అని చెప్పొచ్చు. అండ్ షికావత్ క్యారెక్టర్ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసినాము పార్ట్ 1 నుంచి కూడా. అంత ఎక్స్పెక్టేషన్ చేసినంత పార్ట్ 2 లో లేకపోవడం అది చాలా పెద్ద డిసప్పాయింటెడ్. ఈ క్యారెక్టర్స్ మొత్తం డ్రామా బిల్డ్ చేయడానికే యూజ్ చేసుకున్నారు. దానివల్ల పుష్పకి సరైన విలన్ లేకపోవడం మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ పార్ట్ 3 లో ఏమైనా చూపిస్తారేమో చూడాలి. కానీ ఈ మూవీ ఎండ్ అయ్యే టైంలో పార్ట్ 3 అవసరమా అనే ఫీలింగ్ తో ఉండే నేను. ఓవరాల్ గా మూవీ థియేటర్ లో చూడొచ్చా లేదా అంటే ఖచ్చితంగా థియేటర్ లో చూడాల్సిన మూవీ. పుష్ప నుండి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ మూవీలో ఖచ్చితంగా ఉంటాయి. స్టోరీ పరంగా ఎక్స్పెక్టేషన్స్ లో పెట్టుకుని థియేటర్ కి వెళ్ళండి. ఖచ్చితంగా థియేటర్ వర్త్ మూవీ. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 3.5 out of 5. ఈ మూవీ మీకు ఎట్లా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ లో పెట్టండి. అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతకీ నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఫ్రీగా చేసుకోవచ్చుగా. ప్లీజ్ కింద ఒక రెడ్ బటన్ ఉంటది, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో. సైనింగ్ ఆఫ్ ఫిల్మ్ క్రిష్.